మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది ఒంటిలో జోరుది వయసులో ఓడంత కోరికుంది తీర్చుకోనా మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోన చల్లగాలి చిల్లుతున్నది సంబరాన ఎర్రని పెదవిలో ఎర్రైన వయసులో ఓడంత కోరికుంది తీర్చుకోనా నునుపులు నీ పెదవి ఎరుపులు నా వయసు పొంగు నేను కలుపుకోనా కడలిలాగా కలుపుకోనా నా ఎదకు నిన్ను చేర్చి కొట్టనా మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోనా వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన నీ ముద్దు ముద్దులు మురిపాల సద్దులు ముప్పొద్దు మునిగి తేలి మురిసిపోనా గుండెలోనా నిండిపోనా నీ ప్రేమను రెళ్ళు పండించనా బంధాలు ముడివేసి అందాల గుడి చేసి అనురాగ అర్చనలే చేయించుకోనా మల్లెపూలు గొల్లు మన్నది పక్కలోన వెన్నెలొచ్చి గుచ్చుకున్నది గుండెలోన వేడుది ఒంటిలో జోరుది వయసులో ఓలడంత కోరికుంది తీర్చుకోనా హాయ్ కుమార్. ఏంట్రా త్వరగా రమ్మని ఫోన్ చేశారు? ముఖ్యమైన విషయం చెప్పాలరా. ముఖ్యమైన విషయమా? ఏంట్రా అది? ఎప్పటి నుంచో మన కాలేజీలో అమ్మాయిలు మిస్ అవుతున్నారు తెలుసా? తెలుసు. అయితే అది చేస్తుంది ఎవడు నీకు తెలుసా? తెలీదురా. రాకేష్. ఏంటి రాకేషా? అవును, ఇదంతా చేస్తుంది రాకేషే. ఈ విషయం నీకెలా తెలుసు కుమార్? వాడు మన కాలేజీలో మొత్తం మందులు అమ్మడం నేను చూశాను. ఇద్దరు గొడవకి దిగాం. ఏంట్రా నువ్వు చెప్పేది నిజమేనా? అవును రాజా, నిజం. నువ్వు నమ్మాలిరా. నీదే చెప్పేది. ఏంటి కుమార్ నువ్వు చెప్పేదంతా నిజమేనా? అవును, సంఘమిత్ర సొసైటీలో పేరు ప్రఖ్యాతిగాంచిన బిజినెస్ మ్యాన్ బయటికి మంచివాడిగా నటిస్తూ జనాల చేత జయాలు కొడుతున్నటువంటి
దొంగ వ్యాపారస్తుడు. వాడి కొడుకే రాకేష్. ఏంటి రాకేష్ సంఘమిత్ర కొడుక? మై గాడ్, ఈ విషయం నీకెలా తెలుసు కుమార్? నమ్మాలిరా. నేను అవునరా, ఇది నిజం. నేను నమ్మలేకపోతున్నాను. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? ఆ విషయం నేను చూసుకుంటా. కుమార్, ఇదేదో పెద్దవాళ్ళకి సంబంధించిన వ్యవహారం లాగుంది, మనకెందుకు రా, వదిలేద్దాం. ఏంట్రా నువ్వు మాట్లాడేది? అవునరా, ముందు మనకి చదువులు ముఖ్యం. ఎవరమైతే మనకేంటి, ఇవన్నీ వదిలేరా, చక్కగా చదువుకో, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. ఏ రాజా, అన్యం పుణ్యం ఎరగని ఆడవాళ్ళు ఆడవాళ్ళతో వ్యభిచారం చేస్తున్నారా? రోజుకి 20 మంది, వారానికి 300 మందితో వ్యభిచారం చేస్తున్నామని, సరిగా తినడానికి కూడా టైం లేదని చిక్కి విరిచి ఆడది పేపర్ వాళ్ళకి చెప్పిందిరా. అందుట్లో నీ అక్కో చెల్లె ఉంటే ఇలాగే మాట్లాడతావా? ఏంట్రా నువ్వు మాట్లాడేది? సారీ రా రాజా, నీకు తెలియాలని అలా చెప్పాను. సారీరా, నువ్వు ఈ విషయంలో ఏం చెప్పినా నేను నమ్మను. నువ్వు కూడా ఇవన్నీ మర్చిపోయి చక్కగా చదువుకో, ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి. సరే, ఇక నువ్వు వెళ్ళొచ్చు. అది కాదు కుమార్, ప్లీజ్. సంఘమిత్ర వస్తున్నారా? నువ్వు వాడుతున్న నాటకానికి ప్రజల ముందు పెట్టి ప్రజల చేత నిన్ను చెప్పు దెబ్బలు కొట్టించి ఆ తర్వాత పోలీసులు పట్టించి నిన్ను ఉరికమ్మ ఎక్కిస్తా. హాయ్ కళ్యాణి. నువ్వా? నేను నీతో మాట్లాడదలుచుకోవట్లేదు, దయచేసి కనుక మేడం. అవును, నువ్వు ఏది చేసినా పడేదే నేను ఈ ఒక్కరోజు మాత్రమే. ఎందుకంటే నీకు టైం ఇచ్చా, ఆ టైం ఈ రోజుతో అయిపోతుంది. నువ్వు ఏది చేసినా ఈ ఒక్కరోజే, ఎందుకంటే నీకు టైం ఇచ్చా, ఆ టైం ఈ రోజుతో పూర్తయిపోతుంది. ఏంట్రా వినేది? ఇప్పటి వరకు నీ మీద ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉండేది. ఎప్పుడైతే నువ్వు మన కాలేజీలో డ్రగ్స్ అమ్ముతావని తెలిసిందో అప్పటి నుంచి నిన్ను చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది. నీకు కూడా చెప్పేశాడు ఆ కుమార్ గారు కాలేజీలో డ్రగ్స్ అమ్ముతున్నారని? నన్ను చూస్తుంటే అంటే నన్ను ప్రేమించవా? పెళ్లి చేసుకోవా? నా గురించి నీకు పూర్తిగా తెలియదు. నన్ను రెచ్చగొట్టుకో, చచ్చిపోతావు. పోరా, నాకు నా రాజా తోడున్నంత వరకు ఎవరు నన్ను ఏం చేయలేరు. మా రాజాగాడ భలేవాడి గురించి చెప్పేయాలి. వాడే ఒక పిరికి మంది అయితే వాడి గురించి నాకు చదువుతావా? అలానే నువ్వు కలలు కంటున్నావా? నువ్వు చచ్చినా సరే చివరికి నిన్నే పెళ్లి చేసుకుంటా. ఎవడైనా అడ్డొస్తే అడ్డంగా నరుకుతా నా కొడుకులు. నువ్వు అసలు మనిషివి కాదు. నీకు ఎన్ని చెప్పినా దండగే కదా కదా. అందుకే నేను చెప్పింది వినాలి, వింటావు. ఏంట్రా వినేది? ఇంకొకసారి ఆ మాట అన్నావంటే ఇప్పుడే నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. పోలీసు వాళ్ళు నన్నేం చెయ్యరు. నిజంగా నువ్వు ఒప్పుకోక తప్పదు. రాస్కెట్. వెళ్ళు వెళ్ళు. ఇప్పుడు వెళ్ళినా రేపు నాదా కాళ్ళ దగ్గర పడాల్సిందే. పడతా, నాకు తెలుసు. ఐ లవ్ యూ కళ్యాణి, ఐ లవ్ యూ. ఇప్పుడు మాయిదారి నీదే పాటు పెట్టు.
మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాట సిద్ధమా మాటకారి మాటకారి బంధమా మహామాయ చెయ్యవద్దమా హయ్య హయ్య హై అదిలో నా మొదటి ప్రేమ ఇది మీరిపోయ భామ మరి మాటలు మానమ్మా మళ్ళీ దాని పైన తీరిదమ్మా మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాట సిద్ధమా హయ్య హయ్య హై డియో డియో రక్షణ డియో రక్షణ డియో 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 మరిగే జాబిలి కరిగే కౌగిలి మదన పడే మదనుడికే విందు చేయాలి తిరిగి ఆకలి కొరికి చెక్కిలి మై మరిచి మురిపెనుతో కందుకోవాలి అనుదించని అధరాంజలి శృతిమించని జగజావళి చలిగాలి పైన తేలి చెలరేగు కవాలి ప్రతి పూట కావాలి మాయదారి మాయదారి అందమా ఉయ్యాలాటకి సిద్ధమా హయ్య హయ్య హై కుదురి వేడని ముదిరి బాధని తెలుసుకొని అలుసుకొని ముళ్ళు పడిపోయి నిదరే రాదని అదిరే రాదని అదుముకొని చిదుముకొని చల్లబడిపోని కుసరే పని నిసికై పుని నసాబరి రసరాజధానిలోని రవిరాజుతో జవాని సయ్యాటకు సయ్యనని మోయలేని మోదు తీరిపోని మాయదారి మాయదారి అందమా ఉయ్యాటకింక సిద్ధమా మాటకారి మాటకారి పంథమా మహామాయ చేయవద్దమా ఓ వెల్కమ్ మిస్టర్ కుమార్ వెల్కమ్. రేయ్ వీడు సచ్చే ముందు ఒక్కసారి కట్లిప్పండిరా. పరమేష్ ఒక్కసారి వాడు ముసుగు తొలగించు. రేయ్
నువ్వా 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 నా కొడుకుని కొట్టింది నా కొడక. ఏయ్, సరిగా మూతి మీద మీసం కూడా మనం లేదు కదరా. నువ్వా నా కొడుకుని కొట్టింది? ఏయ్, నేనెవరో తెలుసా? ఏయ్, నా కొడక, నీ కొడుకును కొడతానికి మూతి మీద మీసం పుట్టాలంటరా? బచ్చా నా కొడకల్లారా. రేయ్, నా కొడుకెవరో తెలుసా? నేనెవరో తెలుసా? ఏయ్, ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను అడగరా, నేనెవరో చెప్తారు. మంచి మనిషి, మహాత్ముడు అని చెప్పుకుని జనాల చేత జేజేలు కొట్టుకుంటున్నా. స్మగ్లర్ సంఘమిత్రావు అని తెలుసు, నా చేత సాగు దెబ్బలు తిన్నా. రాకేష్ గారి అబ్బవని తెలుసు, అంతేనా ఇంకేమన్నా కావాలా? శభాష్ శభాష్. రేయ్, సచ్చే ముందు చాలా తెలుసుకున్నావురా. రేయ్, ఇంత తెలిసిన నిన్ను చంపకుండా వదిలేననుకో, రేయ్, అది చాలా పెద్ద తప్పు. ఏయ్, నేను సావడం కాదురా, నిన్ను నిమిషంలో చంపుతా. పరమేష్, నిమిషం. రే, నువ్వు ఉంది మా డన్నలో, ఇక్కడ నుంచి బయటపడతాం అంత తేలిక కాదు. రే పిచ్చి నా కొడుకులారా, అన్ని ముందే తెలిసి వచ్చాను రా. మీరు పంపించిన ఆ పిచ్చలా కొడుకుల్ని చంపడం నాకు నిమిషం పట్టదు. మీ మీద నాకు అనుమానం వచ్చింది, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీరు చేస్తున్నటువంటి దొంగ వ్యాపారాలు, అమ్మాయి విజయాలు పంపటం, భూ కబ్జాలు, ఇవన్నిటిని జనం ముందు పెడతా. ఆ తర్వాత మిమ్మల్ని పోలీసులు పట్టించి ఉరికంబం ఎక్కిస్తా. రేయ్, ఊరుకుంటుంటే తెగ రెచ్చిపోతున్నావురా. నిన్ను చంపటం ఒక్క నిమిషం పట్టదు. నిన్ను చంపడం నాకు సెకండ్ పట్టదు. చదువుకున్న వాళ్ళే వీడేం చేస్తాడు అనుకుంటున్నావా? సింహానిరా, ఈ భూమి మీద పుట్టిన ఆడవాళ్ళు కాపాడతానికి పుట్టిన సింహానిరా. శబాస్ రా, శబాస్. నా 20 సంవత్సరాల అనుభవంలో నీ ఇలాంటి మొనగాడిని ఇంతవరకు చూడలేదు. చచ్చినా నీ చేతి చావాలి, చంపినా నీ ఇలాంటి వాడిని చంపాలి. సంగమిత్ర, చూస్తా వెంటనే నా కొడుకుని కాల్చి పడాయి. నా కొడక, కూల్ కూల్ కూల్, ఏం చెయ్యొద్దు, నేనేం చెయ్యొద్దు, నన్నేం చెయ్యొద్దు. నిన్ను ఎక్కడ వదలాలో నాకు తెలుసురా. పద. హాయ్ కళ్యాణి, ఏంటి ఇంటికి రమ్మని ఫోన్ చేసావు? ఏంటి సంగతి? అదేం లేదు రాజ్. ఓయ్, ఏంటి ఏడుస్తున్నావు? ఆ రాకేష్ గారు నన్ను ఏం చేశాడు? నన్ను నన్ను పెళ్లి చేసుకుంటాడంట, లేదంటే చంపేస్తాడంట. రాజా, నాకు చాలా భయంగా ఉంది రాజా. వాడి బొంద, వాడికి అంత సీన్ లేదు, కానీ నువ్వు భయపడవు, నేను ఉన్నాగా. ఏమో రాజా, వాడి మాటలు వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. నువ్వేం భయపడవు, వాడికి అంత సీన్ లేదు, నేనున్నాగా, నేను చూసుకుంటాను. నువ్వు లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా, తలనొప్పిగా ఉంది. అది కాదు రాజా, వాడు
నువ్వేం మాట్లాడుకు, వెళ్ళి లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే నిమిషంలో తీసు. ఆ రాజాగాడు అన్నంత పని చేస్తాడా? ఎందుకైనా మంచిది పోలీసులకు కంప్లైంట్ ఇస్తే, ముందు జాగ్రత్తగా పోలీసులకు కంప్లైంట్ ఇస్తే మంచిది. రాజా కాఫీ. చాలా బాగుంది కళ్యాణి. థ్యాంక్స్ థ్యాంక్స్ రాజా, కాఫీ తాగి బాగుందని చెప్పినావు. అవును, ఇంట్లో ఆంటీ అంకుల్ లేరా? అమ్మా నాన్న బయట ఫంక్షన్ ఉందని వెళ్ళారు, అందుకే కదా నేను నీకు ఫోన్ చేసింది. అయితే ఇంట్లో ఎవరు లేరన్నమాట. అయ్ ఆగు, ఏంటి మరి ఇంత దగ్గరకు వస్తున్నావు? జరుగు. వెళ్తాలే కానీ వెళ్ళే ముందు వెళ్ళే ముందు ఏమైనా తప్పేమైనా చేద్దామా? తప్ప అంటే ఏంటి? తప్పు అంటే తప్పే. అదే తప్పంటే ఆ తప్పు ఏంటి? అబ్బా, ఇంత డీటెయిల్గా అడిగితే ఎలా చెప్పను కళ్యాణి. అమ్మా రాజా, అవన్నీ ఇప్పుడు కుదరవు, పెళ్ళయ్యే వరకు మనం ఆగాల్సిందే. అప్పటిదాకా నేను ఆగలేని కళ్యాణి. రాజా రాజా, అమ్మ వాళ్ళు. ఓయ్ నిన్ను. ఏదో జాబ్ చేశారే. కళ్యాణి చెప్పు రాజా. నిన్ను చూస్తుంటే ఏమనిపిస్తుంది తెలుసా? ఏమనిపిస్తుంది? వెంటనే శోభనం చేసుకోవాలని. అవునా, మన పెళ్ళయ్యే వరకు అవేం కుదరవుగా. ఓకే, అలాగైతే ఓ ముద్దు. అమ్మో, గుంటూరు కారం. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలబనోళ్ళు లేరు మేస్తిరి కళాకారుల ఫ్యామిలీ మరి ఏ గచ్చ కడితే నిద్రపోతు నిండు రాత్రి సుక్కులాడి స్వప్న సుందరి నిమ్మరత సుక్కు మా పటేల మల్ల పందిరి రచ్చరాజు కుందె మోపిది నీ పంక కుంటే గుండె గోడ తీరి తిరిగిరి పూరీల నడుములోన తూట పెట్టి తుపాకి పెంచినావి తింగరి చిట్టి ఒక జాతి నట్ట మడత పెట్టి ఆ కుర్చీని మాట్లాడబెట్టి దానికేమో మేకలిస్తివి మరి నాకేమో సన్నబియ్యం నువ్వు కలిస్తివి మేకలేమో మందలుగా పెరిగిపాయ నాకిచ్చిన నూకలేమో ఒక్క పూట కరిగిపాయ పచ్చరాళ్ళ చుక్కాలిస్తివి మరి నాకేమో చుక్కగండ పోకలిస్తివి నాని సరిలో చుక్కాలేమో తగా మెరిసిపాయ నాకు పెట్టిన పోకలేమో పీలి కలై సిరిగిపాయ ఏ రసిక రాజు మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత గిరిగిరి ఏ రసిక రాజు మరి నా దాసు బాబా నీతో ఎప్పుడింత గిరిగిరి ఆ కుర్చీని మాట్లాడబెట్టి సుక్కులాడి స్వప్న సుందరి మా పటేల మల్ల పందిరి
రచ్చరాజు గుండె ఊపిరి గుండెలోన డీడి 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 డీ. నేను నచ్చ చూస్తున్నా ఇక్కడ ఎవరి బాధలు కాడే తిరిగిరై రాసి ఉండి మాడతెట్టి పాడండి. ఆ కుర్చీని మాట్లాడండి. హాయ్ కళ్యాణి. కుమార్ అది సరే, నువ్వేంటి సడన్ గా? ఏమి లేదు, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటి ఆ విషయం కుమార్? ఏ విషయం గురించి? అది నేను ఒక అమ్మాయిని, నా ప్రేమ విషయం గురించి. ఏంటి నీ ప్రేమ విషయం గురించా? ఎవరు అదృష్టవంతురాలు? అది ముందు నువ్వు చెప్పు. నేను చెప్పను బాబు, నాకు చెప్పడానికి కాదులే, ముందు నువ్వే చెప్పు. లేదు, ముందు నువ్వే చెప్పు కుమార్. అయితే సరే, అయితే నేనే చెప్తాను. కుమార్, నేను రజా చాలా కాలంగా ప్రేమించుకుంటున్నాము. అవునా? అవును కుమార్, ఈ విషయం మా ఇంట్లో మా అమ్మ నాన్నకు కూడా చెప్పాము. చదువు అయిపోయినాక మంచి ముహూర్తం చూసి మాకు పెళ్లి చేస్తా అన్నారు. మీ ఇద్దరు ఇష్టపడ్డాక నేను చేసేది ఏముంది? బెస్ట్ ఆఫ్ లక్. సారీ కుమార్, ఈ విషయం లేటుగా చెప్పాను అనుకోకు. రాజాని వీలు చూసుకొని చెప్తాను అన్నాడు. అమ్మయ్య, ఇప్పుడు నువ్వు మా పెళ్ళికి ఓకే అన్నావు కదా, నాకు సగం టెన్షన్ పోయిందబ్బా. థ్యాంక్ యూ కుమార్, థ్యాంక్ యూ సో మచ్. రావాలి. దొరికావురా, దొరికావు రే. నా కొడుకును కొడతావా? రాకేష్, స్టార్ట్ చేయరా మ్యూజిక్. ఆడదాన్ని అడ్డం పెట్టి కాదురా, దమ్ముంటే నువ్వు అనేలా చూసుకుందాం. రెండు నా కొడకల్లారా. అమ్మమ్మమ్మ, అంత మాట అనకు. నిన్ను వదిలేనే అనుకో. నువ్వేం చేస్తావో నాకు తెలుసు. ప్లీజ్, మీకు దండం పెడతాను, నన్ను చేయకండి. కుమార్ని వదిలిపెట్టండి ప్లీజ్. మీకు రెండు చేతులు ఎత్తి దండం పెడతాను. నిన్ను ఇప్పుడు వదిలితే మళ్ళీ అవకాశం రాదు. అనుభవించిన తర్వాత ఏదైనా. కొంచెం నా కొడక, ఏమన్నా చేసావా? నా కొడక నీ ప్రాణాలు తీస్తా. ఏంటిరా నువ్వు తీసేది? నువ్వేమైనా పిచ్చి పిచ్చిలు వేసాలేస్తే దాన్ని చంపేస్తాం. కుమార్ కాపాడు, కుమార్ ప్లీజ్ కాపాడు.
రాకేష్ ఇంకా ఆలోచిస్తావేంట్రా? పని ముగించు. వాడిని తీసుకెళ్ళి కట్టేయండిరా, కట్టేయండి. వాడి కళ్ళ ముందే వాడి లవర్ని కసి తీరా. కుమార్ కళ్యాణి వదలరా. రాకేష్, డోంట్ వేస్ట్ మై టైం. డాడీ యు క్యారీ ఆన్. డాడీ, ఆ రాకేష్ గారు నన్ను కొట్టాడు, ఆ కుమార్ గారు నన్ను కొట్టాడు. ఆ కుమార్ గారు ముందు దీన్ని అనుభవించిన తర్వాత ఏదైనా చేసేది. శబాష్ శబాష్ మై సన్, మై సన్ అనిపించేవురా. సంఘమిత్ర వదలరా ప్లీజ్. కళ్యాణి ఏమి చేయదురా, కావాలంటే నన్ను చంపండిరా సంఘమిత్ర. వింటానికి ఎంత హాయిగా ఉందిరా. కమాన్, అడుగు, అడగరా, బ్రతిమలాడు, వేడుకో. రాకేష్, స్టార్ట్ చేయి మ్యూజిక్. సాధూనా వినాశాయ చ దుష్కృతా ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. వ్యాసురుడు సృష్టించిన పంచమ తంత్రం, నరజాతిని వంచిన దారుణ కుల మంత్రం, నరకబడిన శంభూకుని శిరం సాక్షిగా తెగిపడిన ఏకలవ్య భటన వేలు సాక్షిగా ముందరచి పుల్లమన దీనగతం సాక్షిగా సృష్టించిన ప్రతి చోట మహారక్త క్షేత్రం అడగండో అనబండో మీ గుండెల డప్పుగొట్టి నిలదీస్తూ నిలదీస్తూ అడగండో. పంచముని సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో. అనబండో మహారథం గుండెలపై నడిచిన నలిగిన పేదరికం చితికి చిత్రమవుతున్నా కసితో దొరతనమే పశువై తన విసిరిన అసహాయుల ఘోషతో దిశలు మారు మోగిన కళ్ళుండి చెవులుండి కనని వినని కారకులను అడగండో. పంచముని సృష్టించిన ఆ పంచకుడెవడని అడగండో.
ఎత్తిన శ్రీధైర్యం పలికి తరలిపోతోంది గళమెత్తని దైన్యంలో జనం కుమిలిపోతోంది మనువాదపు మంటల్లో ఊరు తగలబడుతోంది మగ పశువుల కాళ్ల కింద మగువ నలిగిపోతోంది ఈ దౌష్ట్యం ఇక వద్దని ఈ క్రౌర్యం ఇక రద్దని అరవండో పంచముని సృష్టించిన ఆ వంచకుడెవడని అడగండో అర్ధరాత్రి ఆడపడుచు సంచరించు స్వర్గం రానీయదు ఈనాటికి ఈ రాక్షస రాజ్యం బలవంతుల రక్షణకే భక్షక భటవర్గం వెలివాడల కన్నీటికి కరగదులే ధన సామ్యం ఇక తప్పదు ప్రతి ఒకడు ఒక ఉరుమై ఒక మెరుపై నిలవండో మీ గుండెల డప్పు కొట్టి నిలదీస్తూ అడగండో పంచముని సృష్టించిన ఆ వంచన తల పెంచగ కదలండో మీరు గెలవండో బాబు రాకేష్ సంగమిత్ర ఎవరో వచ్చారు పా మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం లేకపోతే మనకు చాలా డేంజర్ కళ్యాణి ఏమైంది వాడు సంఘమిత్ర రాకేష్ గాడు కళ్యాణ్ని నన్ను పొడిచి చంపేశారు రా నేను రాకేష్ గారిని పొడిచి చంపేశా కుమార్ ఏమైంది అసలు రాకేష్ కళ్యాణి చాలా మంచిదిరా రాకేష్ రాజా కళ్యాణి చాలా మంచిది ఏమైందిరా మనం ఏం పాపం చేసాంరా ఎవరు ఇదంతా చేసింది సంఘమిత్ర పరమేశ్ వస్తున్నారా మీ పాలిట ముత్తినై వస్తున్నారా మిమ్మల్నే కాదురా ఈ లోకంలో ఆడవాళ్ళకి అన్యాయం చేసి ఒక్కడిని గడవదలనరా అన్యాయంగా నా కళ్యాణి కుమార్ని పొట్టన పెట్టుకున్న మీ అందరిని సర్వనాశనం చేయడానికి వస్తున్నారా రాజా ఎవరండి అరెస్ట్ ఎందుకు పట్టుకోండి అతన్ని అరెస్ట్ ఎందుకు ఎందుకంటే నువ్వు వీళ్ళని చంపావు కనుక ఏంటి నువ్వు మాట్లాడేది కళ్యాణి కుమారులు నా ప్రాణ స్నేహితులు వాళ్ళని నేను చంపడం ఏంటి ఆ కళ్యాణి కుమారుని ఆ రాకేష్ గారు సంఘమిత్ర పరమేశ్వరులు చంపారు ఏంటి సంఘమిత్ర పరమేశ్వరులు ఏ కథలు చెప్తున్నావా ఈ లోకం దృష్టిలో వాళ్ళు మంచి వాళ్ళు ఈ లోకం దృష్టిలో వాళ్ళు మంచి వాళ్ళు మహాత్ములు కానీ వాళ్ళు చేసావండి ఇలాంటి పనులే ఇవన్నీ మాకేం తెలియదు నువ్వు వీళ్ళని చంపావని ఫోన్ వచ్చింది నిన్న అరెస్ట్ చేస్తున్నా కానిస్టేబుల్ తీసుకుపోతండి